రాగం అనురాగం 6వ భాగం. 5వ భాగంలో రాముడు తను కలెక్టర్ కాలేదని బాధపడుతూ ఉంటాడు. కానీ మహి ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వస్తుంది. ఇక మహి తల్లి తరఫు బంధువులు పరిచయం అవుతారు, వాళ్ళింటికి ఆహ్వానిస్తారు. కథ కొనసాగుతుంది. వారం రోజులు గడిచాక మహేశ్వరి తన తల్లి రక్తం పంచు పుట్టిన వ్యక్తిని చూసింది. తన తల్లి అనసూయకి అన్నగారు, తనకి మేనమామ అయిన గోపాలరావు గారిని తొలిసారి చూసింది మహి. తన తల్లి తరపు బంధువుల్ని చూసిన ప్రతిసారి మహేశ్వరికి ఒక రకమైన ఉద్వేగం కలుగుతూ ఉంది. పైకి చెప్పలేని ప్రేమ, మళ్ళీ తన ఉనికిని కూడా విస్మరించిన ఈ వ్యక్తుల ఉపేక్షాభావం రెండూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు తనవారన్న ప్రేమ, మరోవైపు తనకి ఏమీ కారన్న కోపం. ఈ రెండు భావాలు ఏకకాలమందు కలుగుతున్నాయి. గోపాలరావు గారు పొడవుగా తెల్లగా ఉన్నారు. ఇంచుమించు మోహన్ రావుని పోలి ఉన్నాడు. అయితే మోహన్ రావు తండ్రంత పొడవు కాదు. ఆయన ఆప్యాయంగా తనని రెండు చేతులతో దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకున్నప్పుడు మహేశ్వరికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. తనకి తెలియకుండానే వెక్కి వెక్కి ఏడ్చింది. 50 ఏళ్లు దాటిన ఆయనకి కన్నీళ్లు తిరిగాయి ఈ మేనకోడల్ని చూస్తే. మోహన్ ఇంత పట్టుపట్టి బయటికి లాగకపోతే నీ గురించి తెలిసుండేది కాదమ్మా అన్నారాయన మహీ శిరస్సుని ఆప్యాయంగా నిమురుతూ. అవును, అసలు మీరంతా ఉన్నారని కూడా నాకు తెలియలేదు. నాకెవ్వరూ లేరనుకున్నాను. మహేశ్వరి కంఠం బొంగురుగా ఉంది. లేకపోవడమేమిటి, అందరం ఉన్నాం, కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాం అంతే అన్నారాయన. సాయంత్రం 4 వేళ వచ్చారు మోహన్, అతని తండ్రి గోపాలరావు గారును. ఆ రోజు శనివారం. మహేశ్వరి 3 బ్యాంక్ నుంచి వచ్చింది. వస్తూనే బంగారమ్మ తలంటు పోసుకోమని గొడవ చేస్తే అత్తమాట కాదనలేక తలంటు పోసుకుంది. తీరిగ్గా మహి తలరుద్దుకుంటుంటే బావ జ్ఞాపకం వచ్చాడు. తనకి 8 ఏళ్లు వచ్చేదాకా బావే తలరుద్దేవాడు. అత్త అన్నపు గంజిలో సీకాయ పొడి కలిపి తల రుద్దటానికి ఇచ్చేది. అట్లయితే తక్కువ సీకాయ పడుతుందని తన లాగు కట్టుకుని కూర్చుంటే పరపరమని తల రుద్దేవాడు బావ. అత్త, బావ ఎన్నింటికి వస్తానన్నాడు అడిగింది బంగారమ్మని. ఇవాళ వస్తానో రానో, రాత్రి 10ంటికి రాకపోతే ఇక రేపే అన్నాడు. టూర్కి వెళ్తున్నాడా? చెప్పలేదు, వీలైతే రాత్రికే వస్తానన్నాడు అంది బంగారమ్మ. తల రుద్దుకొని ఆ తడి వెంట్రుకలని వేళ్లతో చిక్కు తీసుకుంటుంటే మేనమామ మోహన్ రావు వచ్చాడు. మహి గబగబా చిక్కు తీసుకొని జడల్లుకొని ముందు హాల్లోకి వచ్చింది. తెల్లగా నాజుగ్గా ఉన్న 25 లోపున్న ఆ యువతి తన చెల్లెలు అనసూయ కూతురా? నమ్మలేనట్లు చూశారు గోపాలరావు గారు మహి వంక. మహి నడకలో, కూర్చున్న విధంలో ఆయనకి చిన్న చెల్లెలు 25 నాటి అనసూయ జ్ఞాపకం వచ్చింది. మహి కూర్చుని నవ్వినప్పుడు, చెంప కింద చెయ్యి ఆనించి మాట్లాడినప్పుడు తన రెండో కూతురు ప్రభ జ్ఞాపకం వచ్చింది. రక్తబాంధవ్యం అంటే ఇదే కాబోలు. ఈ సృష్టి ఎంత విచిత్రమైంది. ఎప్పుడూ కంటితో కూడా చూడని ఈ యువతిలో తన కూతురు పోలికలు. రామ్మ, ఇలా పక్కన కూర్చో అంటూ పిలిచి సోఫాలో సరసన కూర్చోబెట్టుకున్నారు. చాలాసేపు మాటలు రానట్లు కూర్చుండిపోయారు. మహి భుజం మీద ఆయన చెయ్యి అలా బుజ్జగిస్తున్నట్లు ఉండిపోయింది. పినిగారు, కాఫీ అన్నాడు మోహన్ చనువుతో. బంగారమ్మ ట్రేలో కాఫీ కప్పులు పెట్టుకొచ్చిచ్చింది ముగ్గురికి. అత్త, నువ్వు ఇక్కడికే తెచ్చుకో మా అత్త అంది మహి పరిచయం చేస్తూ. బంగారమ్మ భయభక్తులతో నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. తెల్లని బట్టలు కట్టుకున్న ఆ వృద్ధురాలిని, బంగారు తీగలాగున్న ఈ నవయువతిని తేరిపారా చూశారు గోపాలరావు గారు. చాలా చదువుకున్నావట, మీ అమ్మ బ్రతికుంటే ఎంత సంతోషించేదో అన్నారాయన. ఆ ఆలోచన తనకెప్పుడు రాలేదు అనుకుంది మహేశ్వరి. మేమెవ్వళ్ళం నీ గురించి పట్టించుకోకపోయినా చదువుకుని ప్రయోజకురాలివయ్యావు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. నా మేనగోడలు ఇంత పెద్ద ఆఫీసర్ని తలుచుకుంటే అన్నారాయన. నా గురించి మీకెవరికీ తెలియదా? ఆయన జవాబు చెప్పలేదు. విననట్లు ఊరుకున్నారు. తెలిసిన ఏ గొడ్లనో కాచుకుంటూ ఉంటుంది, పొలం వెళ్ళి కుప్పలు నూర్చుకుంటూ ఉంటుంది. మా అంతస్తుకి సరిపోదు అని ఊరుకున్నారా? లేక కులభ్రష్టురాలైన ఒక విదంతువుకు పుట్టింది, ఇది బతికేనా బట్టకట్టేనా అని ఊరుకున్నారా? మహేశ్వరి మెదడులో అనేక ప్రశ్నలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఎవరి వల్ల చదువుతున్నానో, ఎవరి వల్ల ఇంతదాన్ని అయ్యానో తెలుసుకోవాలన్న కుతూహలం ఈయనకి లేదా? అమ్మ పోయినట్లు మీకు తెలుసా? ఎప్పుడో ఓ కార్డు వచ్చిందట, మీ తాత చండశాసనుడు. కబురు తెలిసి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అన్నాడాయన. మా నాన్న ఆగింది మహి. ఆయన ముఖం ప్రసన్నంగా లేదు, కొంచెం రంగు మారింది. ఈయనకి నా తండ్రి మీద సానుభూతి లేదు అనుకుంది మహేశ్వరి. నిన్ను నెల్లూరు తీసుకుని వస్తానని చెప్పాను, నిన్ను వెంటబెట్టుకొస్తానని మన వాళ్లంతా ఎదురుచూస్తూ ఉంటారు అన్నాడాయన. మహి జవాబివ్వలేదు. మీ అత్తయ్య వెళ్ళనివ్వరా?
చచ అదేం లేదు, ఇప్పుడు కాదు, వీలు చూసుకొని నేనే వస్తాను. అలా అంటే ఒప్పుకోను. 25 ఏళ్ళు మీ వాళ్ళ దగ్గరున్నావు. ఒక్క 2 రోజులు నీ పుట్టింట, నీ తల్లి పుట్టింట గడపకూడదా? మీ అత్త, పెద్ద బావ, వదినలు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క 10 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటే గాని తృప్తి తీరదు అన్నాడు ఆయన ఆప్యాయంగా. మహేశ్వరికి ఈ చుట్టరికాలు, వీరి ఆప్యాయత కొత్తగా ఉంది. మనసులోని బాంధవ్యపు తాళ్ళు ఉచ్చులు పన్ని లాగుతున్నాయి. ఒక్కసారి వెళ్ళి చూసొస్తే మనసు ఊగిసలాడుతోంది. ఇప్పుడు కాదులేండి, మరోసారి వస్తాను. మా బావ కూడా ఊళ్ళో లేడు. అంటే ఈ ఇంట్లో ఉంటున్నాడని మోహన్ చెప్పాడు, అతనేనా? నా ఇంట్లో వాళ్ళు ఉండటం లేదు, వాళ్ళింట్లోనే నేను ఇన్నాళ్ళు ఉంటున్నాను. చదువు, ఈ ఉద్యోగం అంతా వాళ్ళు పెట్టిన భిక్షే అంది మహేశ్వరి కాస్త తీక్షణంగానే. అందులో సందేహమేముంది? ఇన్నాళ్ల నుంచి నిన్ను కడుపులో పెట్టుకుని వాళ్ళు చూశారు కానీ మేమా? ఆ మాట అంటానికి మాకు మటుకు నోరుండొద్దు అన్నారు గోపాలరావు గారు. మహి సర్దుకుంది. ఆ రాత్రి మేనమామ మోహన్ రావు అక్కడే ఉన్నారు. 9 దాకా చూసి రాముడు రాకపోతే భోజనాలు చేశారు. రాత్రి పడకలు మహికి సమస్యగానే అయింది. బావ ఎలానో ఊళ్ళో లేడని బావ మంచం మీద మేనమామకి పక్కపరిచింది. హాల్లో ఉన్న సోఫా కమ్ బెడ్ ఆ రూమ్ గుమ్మంలోకి లాక్కొని మోహన్ రావు పడుకున్నాడు. అత్త మామూలుగా డైనింగ్ హాల్లో చిన్న మంచం వేసుకుని పడుకుంది. మహి తన గదిలో తాను పడుకుంది. పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఫ్యాన్తో పాటు మహి బుర్రలో ఆలోచనలు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. బావ రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? పాండిచ్చేరియా? తిరుపతి వెళ్ళాడా? ఈ ట్యాక్సీ ఎన్నాళ్ళు ఇలా తిప్పుతూ ఉంటాడు? తనకి ఇంచుమించు 1800 దాకా జీతం వస్తోంది. తమకి డబ్బుకి లోటు లేదు. దేనికిలా ట్యాక్సీ నడిపి కష్టపడుతున్నాడు? రాత్రి 11 గంటల వేళ డోర్బెల్ నొక్కిన శబ్దమైతే గబుక్కున మంచం మించి లేచింది. ఈలోగా అత్త తలుపు తెరిచింది. బావకంఠం. బండి బ్రేక్ డౌన్, రిపేర్ చేసుకొచ్చేటప్పటికి ఆలస్యమైంది. మహి పడుకుందా అడుగుతున్నాడు బావ. మహి గది బయటకొచ్చింది. అన్నం తిన్నావా బావా అడిగింది ఆదుర్దాగా. రాముడు హాల్లో గది గుమ్మానికి దగ్గరగా సోఫా లాక్కొని పడుకుని ఉన్న ఆకారం మీద దృష్టి నిలిపాడు. గదిలోకి వెళ్ళబోతుంటే బావా అన్నం తిన్నావా అడిగింది మహి. జవాబు లేదు. అత్త బియ్యం వేయి. బావా ఇట్లా నా గదిలోకి రా పిలిచింది మహి. ఏమన్నట్లు గుమ్మంలో ఆగిపోయాడు రాముడు. సాయంత్రం నెల్లూరు నుంచి మామయ్య వాళ్ళొచ్చారు. నువ్వు రాలేదని నీ గదిలో పక్క వేశాను. ఇక్కడొచ్చి పడుకో అంది మహి. రాముడు మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చాడు. బట్టలు తువ్వాలు తెచ్చి బాత్రూంలో ఉంచింది. అన్నం వండకండి, నేను భోంచేసి వచ్చానన్నాడు బాత్రూంలోకి వెళ్తూ. లేదు, నువ్వు అన్నం తినలేదు నాకు తెలుసు అంది మహి సవాల్ చేస్తున్నట్లు. బాగా టిఫిన్ తిన్నాను, ఆకలి లేదు. అమ్మా నువ్వు మహి గదిలో వెళ్ళి పడుకో, నేను నీ మంచం మీద పడుకుంటానన్నాడు తల తుడుచుకుంటూ బాత్రూం నుంచి బయటకొచ్చి. అక్కడ పడుకుంటే నీకు నిద్ర చెడిపోతుంది. నా మంచం మీద పడుకో, నేను చాప వేసుకుంటాను చాప పరుస్తోంది మహి. మహి చిన్నపిల్లలా ప్రవర్తించకు. అమ్మా ఇక్కడొచ్చి పడుకో, తెల్లారగట్ల మళ్ళీ వెళ్ళిపోవాలి, నిద్రొస్తోంది అన్నాడు రాముడు విసుగ్గా. మహి నోరెత్తలేదు. మనసులో వెలితగా ఉంది, భయంగా కూడా ఉంది. బావ పరాయివాడిలాగా భోజనాల గదిలో పడుకుంటున్నాడు. ఈ కొత్త వాళ్ళేమో బావ గదిలో పడుకున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంటికి రాను అన్న బావ ఎందుకొచ్చాడు? మహేశ్వర్కి చాలాసేపు నిద్ర పట్టలేదు. బావ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని, అతని మంచం మీద కూర్చొని కబుర్లు చెప్పాలని అనిపించింది. కానీ ఏదో పిరికితనం, సంకోచం. ఇంట్లో ఇంకో 2 మగవాళ్ళున్నారు. ముఖ్యంగా మామయ్య ఏమనుకుంటాడు? తను కూడా తల్లిలాగా చపలచిత్త అనుకుంటాడా? అర్ధరాత్రి వేళ మాటలేమిటని తేలిగ్గా అనుకుంటాడా? మహి మంచం మించి లేవలేదు. తెల్లవారి నిద్రలేచేటప్పటికీ బావ 4ంటికే లేచి వెళ్ళిపోయాడంది అత్త. మహేశ్వరికి మనసంతా ఎలానో అయిపోయింది. ఆ ఆదివారం మామయ్య ఎంత చెప్పినా ప్రయాణం అవ్వలేదు. 10 రోజులు పోయాక వస్తానని తప్పించుకుంది. 10 రోజులు పోయాక ఆయనే వచ్చి వెంటబెట్టుకెడతానని మరీ చెప్పి వెళ్ళాడు. మహేశ్వర్ని కొచ్చిన్ పంపించారు 2 నెలల పాటు. ఆ 2 నెలలు మహి హోటల్లో ఉండి చాలా ప్రయత్నం మీదట మద్రాసుకి మార్చుకుంది. ఈ 2 నెలల ఎక్స్పీరియన్స్ వల్ల సీనియర్ రీజనల్ ఆఫీసర్గా నేడో రేపో ప్రమోట్ చేస్తారని ఎదురు చూస్తోంది. సీనియర్ అయితే 2000 దాకా వస్తుంది. భావన ఎలాగైనా ఆ టాక్సీ డ్రైవింగ్ నుంచి మార్చాలని, ఎలా చెప్పి మాన్పించాలోనని మనసులో వాద ప్రతివాదాలు తయారు చేసుకుంటూ ఉంది. ఈ లోపల 1-2 సార్లు మోహన్ రావు మద్రాసు వచ్చాడు. అతనితో అప్పుడప్పుడు సినిమాలకి, బీచ్కి వెళ్తూ ఉంది. మోహన్ రావు కంపెనీ సరదాగానూ ఉత్సాహంగానూ ఉంటుంది. అతను రాజకీయాలు, పుస్తకాలు, సినిమాలు, ఇన్సూరెన్సు అన్నిటి గురించి సరదాగా మాట్లాడతాడు. అతను ఉన్నప్పుడు సుందరం కూడా వస్తున్నాడు. అప్పుడప్పుడు
సుందరానికి బావ దగ్గర ఉన్న చనువు ఈ మోహన్ రావు దగ్గర లేదు. మోహన్ రావు కబుర్లు చెప్తుంటే అడ్మిరేషన్తో చూస్తూ ఉంటాడే తప్ప మాటల్లో అతనితో పోటీ పడ్డడు. ఇక బావ సాధారణంగా ఇంట్లో ఉండడు. ఉన్న మోహన్ రావు రాగానే పనుందని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ మధ్య సావిత్రి రాకపోకలు చాలా తగ్గించింది. మహేశ్వరి అడిగింది సుందరాన్ని. సావిత్రి కనిపించటం లేదు, ఆఫీస్లో ఓవర్ టైం చేస్తోంది, అందుకని నాకే కనిపించటం లేదు. ఎందుకంత కష్టపడుతోంది, వచ్చింది చాలదా అడిగింది మహేశ్వరి. సుందరం తమాషాగా చూశాడు మహీవంక. ఎందుకలా చూస్తున్నారు అడిగింది. సావిత్రి జీతం ఎంతో మర్చిపోయావా అడిగాడు అతను నిదానంగా. మహి నాలుక కొరుక్కుంది. సావిత్రికి 400 ఇస్తున్నారు. తల్లి తను బ్రతకాలి, ఎలా చాలుతుంది? ఐఎమ్ సారీ, నేను ఇలా అన్నట్టు సావిత్రితో అనకండి అంది మహి క్షమార్పణ అడుగుతున్నట్లు. మీ సంగతి నాకు తెలియదా? మరొకళ్ళడిగితే కోపం వచ్చి ఉండేది. ఇంతకీ మీ నెల్లూరు ప్రయాణం ఎప్పుడు? మీ దాకా వచ్చిందా? మీ కొత్త బావగారు మీ అత్తని చెప్పమంటున్నారు. మీ వాళ్ళంతా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారట. ఒకసారి వెళ్ళిరండి సలహా ఇచ్చాడు సుందరం. బావని అడిగింది మహి. నెల్లూరు వెళ్దాం ఇద్దరం కలిసి అని. నేను రాను, నువ్వు ఒకసారి వెళ్ళిరా, వాళ్ళు అన్నిసార్లు పిలుస్తున్నారు. నాకొక్కదాన్ని వెళ్ళాలంటే ఎలాగో ఉంది. అరే, కొచ్చిన్ హైదరాబాద్కి వెళ్ళావు, అప్పుడు ఎవరొచ్చారు సాయం? వెళ్ళిరా ఒకసారి అన్నాడు రాముడు గద్దిస్తున్నట్లు. అత్తని తీసుకెళ్తాను. వద్దు. ఏం? వాళ్ళ ఆచారాలు అవి మనకి కుదరవు. మరి నాకు మటుకు ఇబ్బంది కాదా? నువ్వు వేరు, వాళ్ళ అమ్మాయివి, చదువుకున్నావు, ఎలా నడుచుకోవాలో నీకు తెలుసు. అమ్మ బెర్రిబాగుల్ది, వద్దు అన్నాడు బావ. దసరా పండగలకి వస్తే గాని వల్ల కాదని పట్టుబట్టారు గోపాలరావు. ఆయన ముందుగానే రాశారు, ఈ పండక్కి పెద్దనాన్న పెద్దమ్మలు కూడా వస్తున్నారు, నిన్ను చూడటానికనే వస్తున్నారు అని ఉత్తరం రాశారు. మహికి ప్రయాణం అవ్వక తప్పలేదు. ఒకవైపు ఊరికి వెళ్ళాలని, తన వాళ్ళందరినీ చూడాలని కుతూహలంగా ఉంది, ఉత్సాహంగా కూడా ఉంది. మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, వీళ్ళు నాకేమవుతారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాముడు స్టేషన్కి రాలేదు. అంత క్రితం ఆఫీస్ పని మీద ఏ ఊరు వెళ్ళినా బావ స్టేషన్కి వచ్చేవాడు. రైలు కదిలేదాకా ఉండి జాగ్రత్తగా ఉండమని చెప్పి కనుమరుగయ్యేదాకా ప్లాట్ఫామ్ మీద నిల్చొని చూస్తూ ఉండేవాడు. ఈసారి బావ రాలేదే అనుకుంది మహి. చిరపరిచితమైన బావముఖం ప్లాట్ఫామ్ మీద కనిపించకపోతే మహికేదో వెల్తీగా ఉంది. నెల్లూరులో రైలు దిగి రిక్షాలో ఇంటికెళ్లారు. ఇల్లు విశాలంగా ఉంది. మద్రాసులో లాగా వాష్ బేసిన్సు, అటాచ్డ్ బాత్రూమ్స్ లేకపోయినా శుభ్రంగా ఉంది, సౌకర్యంగా ఉంది. మందార, నందివర్ధన, గన్నేరు పువ్వులు కాంపౌండ్ వాల్ మించి వీధిలోకి తొంగి చూస్తున్నాయి. దడదడలాడే గుండెలతో ఇంట్లోకి పాదం పెట్టింది మహి. మనసులో ఏదో వివసత్వం, శరీరంలో గగుర్పాటు, వివరించి చెప్పుకోలేని ఉద్రేకం ఆవహించింది. చుట్టూ తన రక్త సంబంధీకులు, తన తల్లి రక్తం పంచుకు పుట్టిన ఏకోదరులు, వారి రక్తం తనలోనూ ప్రవహిస్తున్నది. వీళ్లకి తనకి మధ్యన ఎన్నో తరాల బాంధవ్యం. తన శరీరంలో ప్రతి జీవకణము ఈ నిల్చున్న వారి జీవకణాలతో కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం? తను పుట్టాక ఈ మొహాలు ఇంతదాకా చూడలేదు. ఇవన్నీ కొత్త మొహాలు, తొలిసారి చూస్తున్న ముఖాలు. కానీ అవి కొత్తగా అనిపించటం లేదు, చిరపరిచితమైనవిగా అనిపిస్తోంది. అనసూయ అంటూ ఒక పెద్దావిడ గట్టిగా 2 చేతులతో మహిని కావిలించుకుంది. మహి ఉలిక్కిపడింది. తను అనసూయ కాదు, తాను మహేశ్వరి, అనసూయ కూతురు. అచ్చు మా అనసూయవే, నేను చూస్తే దాన్ని చూసినట్లుంది అంటూ రెండో వైపు నుంచి మరో మధ్యవయస్కురాలు భుజాలు పట్టుకుంది. ఆ ఇద్దరు స్త్రీలు తన పెత్తల్లులు, తన తల్లికి అక్కలు. తర్వాత తెలుసుకుంది మహేశ్వరి. ఆ తర్వాత నల్లగా పొట్టిగా ఉన్న 60 ఏళ్ల పెద్దాయన మహేశ్వర్ని 2 చేతులతో గుండెలకి హత్తుకున్నాడు. ఆయన తన పెద్ద మేనమామ, గోపాలరావు గారికి అన్నగారు, తన తల్లికి పెద్దన్నగారు. వీళ్ళందరి కలయికని విజయగర్వంతో చూస్తూ మధ్య మధ్య పేర్లతో వరుసన పరిచయం చేస్తున్నాడు మోహన్ రావు. ఎక్కడో కారడవుల మధ్య రాక్షసుని కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉన్న స్లీపింగ్ బ్యూటీని దీర్ఘ సుషుప్తి నుంచి మేలుకొలిపి తీసుకొచ్చిన రాజకుమారుడిలా గర్వంగా నిల్చునున్నాడు మోహన్ రావు. మహేశ్వర్కి అతను పరిచయం చేస్తున్న మొహాలు, చుట్టరికాలు, పేర్లు ఏమీ బుర్రలోకి ఎక్కడం లేదు. ఇప్పటికీ తన అఫీషియల్గా ట్రైనింగ్ అని, రిఫ్రెషింగ్ అని, కొత్త సెక్షన్స్ అని ఎన్నోసార్లు కొత్త మొహాలని పరిచయం చేసుకుంది. ప్రతిసారి 5-6 కొత్త మొహాలని పరిచయం చేస్తూ ఉండేవారు. వారి పేర్లు, ఉద్యోగము జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకునేది. కానీ ఇప్పుడు వీరంతా అలుక్కుపోయినట్లు కనిపిస్తున్నారు. ఈ బాంధవ్యాలు, పేర్లు మనసులో నిలకడగా నిలిచిపోవటం లేదు. తనకి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉందని, ఒకసారి వింటే పేరు కూడా మర్చిపోదని, బ్యాంకులో ప్రత్యేకమైన పేరుంది,
అప్పుడు ఆ గ్రహణ శక్తి ఏమైంది? లోపలికి పదండి, అందరూ ఒక్కసారే ఉక్కిరి బిక్కిరి చేస్తే ఎలా? గోపాలరావు గారు అందరినీ మందలిస్తూ లోపలికి నడిచారు. ముందు హాల్లో ఆయన భార్య వంటింటి గుమ్మానికి ఆనుకుని నిల్చుంది. మీ అత్త అని చూపించారు. మహి నమస్కారం పెట్టింది. ఆవిడ నవ్వి, మేము పరాయి వాళ్ళం కాదు, నమస్కారాలు పెట్టక్కర్లేదు అంది. మహేశ్వరి నవ్వింది. అమ్మాయికి నీళ్లు పెట్టు, స్నానం చేశాక భోజనాలు చేస్తాం, త్వరగా కానివ్వండి, అప్పుడే 12 దాటుతోంది, తొందర పెట్టారు గోపాలరావు గారు. మహికి విడిగా గది ఇచ్చారు. భోజనం కూడా విడిగానే పెడతారా అన్న అనుమానం వచ్చింది. విడిగా గది అన్నమాటే గాని పెత్తాలు ఇద్దరూ వెంట నీడలాగా ఉంటున్నారు. ఒసేయ్ అమ్మాయి, తల మీద పులుసుపోయనా? మీ అమ్మకి నేనే తలంటే దాన్ని, పెద్దమ్మ అడుగుతోంది బాత్రూమ్ తలుపు దగ్గర నిల్చొని. వద్దు, ఇంటి దగ్గర తలంటు పోసుకొచ్చాను అంది మహి మొహమాటంగా. ఇంతమంది కళ్ళు తనని ప్రేమతో అభిమానంతో చుట్టబెడుతుంటే మహికి కొత్తగా ఉంది. భోజనాలందరికీ కలిపే వడ్డించారు. నేల మీద స్టీలు పళ్ళాలు పెట్టి పీటలు వేశారు. మహికి ఒకవైపు పెద్ద మేనమామ, మరోవైపు పెద్ద పెద్దమ్మ కూర్చున్నారు. పిల్ల జల్ల అంతా కలిసి 15 మంది దాకా బారుగా కూర్చున్నారు. గోపాలరావు గారి భార్య, ఆయన కోడలు వడ్డించారు. ఈ భోజనం వడ్డన చూస్తుంటే మహికి సావిత్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మొదటిసారి తాను పరాయి ఇంట్లో ఈ రకం భోంచేసింది. ఇది రెండోసారి. వీళ్ళు పరాయి వాళ్ళు కాదు, తన వాళ్ళు, తన సొంత వాళ్ళు, తన ఆత్మీయులు. ఆనాడు ఈ మాత్రం పిలిచి మర్యాద చేసినందుకు తనెంతో ఆనందపడింది. ఈనాడు తను భోంచేయడమే ఘనంగా గౌరవిస్తున్నారు, భావిస్తున్నారు. తనకింతమంది బంధువులు ఉన్నారు, తనకేమీ లోటు లేదు. తన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. కానీ ఏదో వెలితిగా ఉంది. ఈ వ్యక్తుల ప్రేమ, ఆదరణ, ఆప్యాయత తనకి తృప్తినివ్వటం లేదు. ఏదో లోటు. తను ప్రేక్షకురాలిలాగా చూడగలుగుతున్నదే తప్ప వీరిలో ఒకతే అని అనుకోలేకపోతోంది. భోజనాలు అయ్యాక అమ్మాయిని కాసేపు పడుకోనివ్వండి, మీరంతా ఉక్కిరిబిక్కిరి చేయకండి అంటూ గోపాలరావు గారు ఆజ్ఞ జారీ చేశారు. మహి మంచం మీద పడుకుంది, కళ్ళు మూసుకుంది. ఈ కనిపించిన వాళ్లల్లో తన తల్లి ఎవరిలాగా ఉంటుంది? తన తల్లికి పోలికలున్నాయంటున్నారు. తన పోలికలు తన తల్లితో కలుస్తాయి అనుకుంటున్నారు. అంటే అమ్మ తన మాదిరిగా ఉండేదా? తెల్లగా నెరిసిన జుట్టుతో ఉన్న పెద్దమ్మలాగా ఉండేదా? మామయ్య రెండో కూతురు ప్రభ అచ్చు తనలాగా ఉందన్నారు. నిజంగా ప్రభ తనలా ఉంటుందా? అసలు తనెలా ఉంటుంది? పౌడర్ రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం తప్పించి తను ఎలా ఉంటుంది, తన ముఖం ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఇంతవరకు రాలేదు. తన ముఖం తనలాగానే ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? ప్రభ ముఖం తన ముఖంలా ఉంటుందా? తను నవ్వితే ప్రభ నవ్వినట్లుంటుందా? ఈసారి నవ్వుతూ అద్దంలో చూసుకోవాలి. అద్దంలో చూసుకుని నవ్వితే అది సహజంగా ఉండదు, నటించినట్లుగా ఉంటుందే. పడుకున్నావటే అమ్మాయి? చిన్న పెద్దమ్మ వచ్చింది. ఆవిడ వెనక పెద్దావిడ కూడా వచ్చారు. లేదు అంటూ కూచుంది మహి. పడుకో, ఉండబట్టలేకొచ్చాం. ఇన్నాళ్లకి కంటికి కనిపించావు. ఒక్క నిమిషం వదలాలన్న భయంగా ఉందే. దేనికి? నవ్వుతూ అడిగింది మహి. మాకు దూరం అయిపోతావేమో, మళ్ళీ కనిపించవేమో అని అందావిడ. పెద్దమ్మ పిలిచింది మహి. అలా పిలుస్తుంటే కొత్తగా ఉంది. గొంతులో ఏదో అడ్డుకున్నట్లుంది. ఏమిటి తల్లి? అమ్మ ఫోటో మీ దగ్గరుందా అడిగింది నెమ్మదిగా. లేదు తల్లి, పాపిస్ట్ వాళ్ళం, ఒక్క ఫోటో కూడా ఉంచలేదు. మీ తాతయ్య అన్నీ తగలబెట్టేదాకా ఊరుకోలేదు. పోనీ మీ ఇంట్లో? ఆ మధ్య వర్షాలకన్నీ చెదలు పట్టిపోయాయి అంది పెద్దావిడ తన ఇల్లు తలుచుకుంటూ. చిన్న పెద్దమ్మ మీ దగ్గర అడిగింది మహి. అసలు నాకు ఫోటోలే ఇవ్వలేదు. మాదో పెద్ద సముద్రం వంటి సంసారం. ఆ ఇంట్లో నాది అన్నది ఏమీ లేదు. ఇప్పుడిప్పుడే మాకు అని మా సంసారం ఏర్పడింది అంటూ నిట్టూర్చి తన కుటుంబపు గొడవలు మొదలుపెట్టింది ఆవిడ. తన తల్లి ఫోటో ఆ ఇద్దరి దగ్గర లేదు. తన తల్లి ఎలా ఉంటుందో ఫోటోలో అయినా చూద్దామని చాలా ఆశపడింది. చాలా బాగా చదువుకున్నావట, పెద్ద ఉద్యోగం చేస్తున్నావట అడిగింది అందులో పెద్దావిడ. మహి నవ్వింది. పోనీ ఎక్కడో ఒక చోట సుఖంగా ఉన్నావు, వాళ్ళు నిన్ను బాగా చూస్తారా అడిగింది నెమ్మదిగా. ఎవరు? మీ అత్తా బావ. మహికి నిజంగా నవ్వొచ్చింది. ఇప్పటికీ వీళ్ళకి తనకొక అత్తా బావ ఉన్నట్లు జ్ఞాపకం వచ్చింది. బాగా చూస్తారా అన్న ప్రశ్న వేస్తున్నారు. బాగా చూడటం అంటే ఏమిటి? ఆయాసం వస్తే తెల్లవార్లు భుజం మీద వేసుకుని తిప్పటమా? అలవేలమ్మగారు పాత చీర ఇస్తే అది పరికిణీళ్ళు కుట్టిస్తే పిల్లకి అవమానమని హోరాహోరీ దెబ్బలాడి తనకి చీటీ పరికిణి కొత్తది కుట్టించటమా? కాన్వెంట్లో సిస్టర్ కాళ్ల మీద పడి ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకోమని బతిమిలాడటమా? ఏది బాగా చూడటం? మహి జవాబు చెప్పలేదు. పెద్దమ్మ, నేను పుట్టినట్లు మీకు తెలియదా? ఇంత తెలివైన పిల్ల పుట్టినట్లు తెలియదమ్మా. ఏదో పిల్లో పిల్లాడో అనుకున్నారు, అది కూడా సరిగ్గా తెలియదు.
మా అనసూయ పోయాక ఇంకా ఏముంది, అన్ని బంధాలు తెగిపోయాయి. అమ్మ పోయినట్లు ఎవరు రాశారు? ఎవరు రాస్తారు? ఆ తీసుకెళ్ళిపోయిన వాడే రాశాడు. అతను తీసుకుని చచ్చట అంది రెండో ఆవిడ కసిగా. నిడుపాటి గుణపంతో తన గుండెల్లో ఎవరో గుచ్చినట్లనిపించింది మహీకి. ఆ ఇద్దరు స్త్రీలు కూర్చుని తమ బాల్యం గురించి చెప్తూ ఉన్నారు. ఆ బాల్యంలో తన తల్లి బాల్యం కూడా ఇమిడి ఉంది. అట్ల తద్దలు, తెల్లవారిగట్ల ఆటలు, గోరింటాకులు, నోములు, వ్రతాలు తనకి తెలియదు. తనకి దూరమైన మరో కుటుంబాల గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి చెవులు దూరబెట్టుకుని వింటోంది మహి. ఈ రోజుల్లో ఆ సరదాలే పోయాయి. మా పిల్లలు ఈ నోములు వ్రతాలు వదిలేశారు. మనవలకైతే తెలుగు చదవటం కూడా రాదు అంది పెద్దావిడ. ఇప్పుడైతే కాసు 1200 కానీ మా రోజుల్లో 30-40 ఉండేది. మా అందరికీ ఒంటెడు నగలుండేవి అంది రెండో ఆవిడ. మా అమ్మకు కూడానా? మెళ్ళో 2 పేటల గొలుసు, చేతికి 4 జతల గాజులు, చెవులకి దుద్దులు ఉండేవి. మెళ్ళో పుస్తెల తాడు చెరిపించి గాజులు చేయించింది మా అమ్మ అందావిడ అర్థవంతంగా చూస్తూ. మా నాన్నని మీరెవరైనా చూశారా? అడిగింది భయపడుతూ మొహమాటంగా. వాళ్ళు పారిపోయినప్పుడు మేము లేము. మీ అమ్మ ఇలాంటి పని చేసిందని మా అత్తవారు చాలా రోజులు నన్ను పుట్టింటికి పంపలేదు. దీన్ని సరేసరి కట్నం తక్కువైందని 10 ఏళ్ల దాకా పుట్టింటికే పంపలేదు అంది చెల్లెల్లి చూపుతూ. మహేశ్వరికి బుర్ర గిర్రును తిరుగుతోంది. తను దేనికొచ్చింది? వీళ్ళెవ్వరికీ తన తల్లిదండ్రుల గురించి అక్కర్లేదు. ఇంతదాకా ఎలా బతికావు? ఎవరు నిన్నింత దాన్ని చేశారు అన్న కుతూహలం లేదు. ఆ మధ్యాహ్నం అందరికీ కాఫీలిచ్చారు. మహి ఈ మధ్య రెండోసారి కాఫీ మానేసింది. సాయంత్రం బ్యాంక్ నుంచి వచ్చాక టీ తాగటం అలవాటు చేసుకుంది. అరే, కాఫీ పెట్టారా? అడిగాడు మోహన్ రావు. ఏం? మహేశ్వరి కాఫీ తాగదు. వాళ్ళింట్లో మధ్యాహ్నం టీ తాగుతారు. పర్వాలేదు, నాకు అలాంటివేవీ లేవు అంది మొహమాటంగా. నువ్వు ఐఏఎస్కి కూర్చుంటావటగా? అడిగాడు పెద్ద మామయ్య. అంత సీరియస్గా అనుకోవటం లేదు. ఏం? ఈ ఉద్యోగం బాగానే ఉంది, ఇంకా దేనికని? దేని అందం దానిదే. ఇంకా అయితే ఏజ్ బార్ అయిపోతుంది. ఇప్పుడే మొదలు పెట్టాలి. నీ వయసు ఎంత? అడిగారాయన. మీకు తెలియదా? తెలియదు, ఊహించుకోవటం తప్ప అన్నారాయన. 24 అంది మహి. 28 దాటితే ఎగ్జామ్స్కి కూర్చోనివ్వరు. నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ వట. వచ్చిన అవకాశం పోగొట్టుకోకు అన్నారాయన. పెద్ద మామయ్యను కూడా తల్లిని గురించి అడగాలనుంది, కానీ ధైర్యం లేకపోయింది. ఆయన గంభీరంగా ఉన్నారు. చిన్న మామయ్యలాగా చనువుగా సరదాగా లేరు. వీలు చూసుకుని తిరుపతికి ఒకసారి రా అని ఆహ్వానించారు. తిరుపతిలో మీరదే ఇంట్లో ఉంటున్నారా? మా నాన్న ఏ తలుపులు చేశాడు? ఏ మూలగా వారిద్దరూ కలుసుకున్నారు? ఏ గుమ్మాల్లో మా అమ్మ తిరిగేది? ఇలాంటి వివరాలు అడగాలనుంది మహేశ్వరికి, కానీ అడగలేకపోయింది. ఆ మర్నాడు పండగ భోజనాలయ్యాక పెత్తలులిద్దరూ వెళ్ళిపోవడానికి తయారయ్యారు. వెళ్తూ పెద్దావిడ మహేశ్వర్ని పక్కకు పిలిచి, అమ్మాయి, నా ఇంటికి పిలిచి పెట్టుకోవడానికి నాకు స్వతంత్రం లేదు. నా కోడలి చెప్పు చేతుల్లో ఉండాల్సిన దాన్ని. ఈ డబ్బు పెట్టి ఓ చీర కొనుక్కో అంటూ 50 రూపాయలు చేతిలో పెట్టింది. వద్దు పెద్దమ్మా, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. చాలా చీరలున్నాయి అంది మహి చెయ్యి వెనక్కి తీసుకుంటూ. ఇన్నాళ్లకు కనిపించావు. ఈ చుట్టరికం గట్టిపడాలి. మోహన్ని చేసుకున్నావంటే మళ్ళీ మా అనసూయ నట్టింట తిరుగుతోందని సంతోషపడతాం అందావిడ. 50 రూపాయల నోటు బలవంతాన మహి చేతుల్లో మళ్ళీ కుక్కుతూ. మహి నిర్ఘాంతపోయింది. ఏం మాట్లాడాలో, ఎలా బదులు చెప్పాలో కూడా తట్టనంత నిర్ఘాంతపోయింది. మా ఊరొక్కసారి వచ్చి వెళ్ళవే, మీ పెదనాన్నగారు సంతోషిస్తారు. ఆయనకి చదువుకున్న పిల్లలంటే మహా సరదా అంటూ ఒక 20 రూపాయలు చేతిలో పెట్టింది రెండో ఆవిడ. ఈ డబ్బు ఏం చేసుకోవాలి? ఇలా ఎవరూ తనకి డబ్బు ఇచ్చిన జ్ఞాపకం లేదు. కాలేజీలో చదువుకున్నప్పుడు చేతిలో డబ్బుంటే బావ వారానికి ఒకేసారి పర్సులో డబ్బు పెట్టేవాడు, బస్ ఛార్జీలకని. లేకపోతే ఏ రోజుకు ఆ రోజు 1-2 రూపాయలు ఇచ్చేవాడు. ఇలా చీర కొనుక్కో అంటూ డబ్బు ఇవ్వటం మర్యాద కాబోలు. పుచ్చుకోవాలా వద్దా? ఎవరిని అడగాలి? ఇంట్లో అయితే బావని అడిగేది. ఇక్కడ ఎవరు సలహా చెబుతారు? పుచ్చుకోకపోతే ఆ పెద్దావిడ కష్టపెట్టుకుంటుందేమో. మహి అయిష్టంగా ఆ డబ్బు తీసుకుంది. ఇద్దరూ పెద్దమ్మలు మరోసారి మహిని కౌగిలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకొని ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆ రాత్రి పెదమామయ్య కూడా వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఇంట్లో ఉన్న పిల్లలతో మాట్లాడి అందరినీ బాగా కలుసుకునే అవకాశం దొరికింది మహికి. గోపాలరావు గారి పెద్ద కూతురు అదో రకంగా ముభావంగా ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని బెంగో, చదువుకోలేదని చిన్నతనమో తెలియదు, కానీ మహితో చనువుగా మాట్లాడలేదు. దూరం నుంచే చూస్తూ ఉండేది. రెండోది ప్రభ గలగలా మాట్లాడుతుంది. వదినా వదినా అంటూ ఆగకుండా కబుర్లు. ఈ స్కూల్ టీచర్ ఉద్యోగం బోర్గా ఉంది. నేను కూడా నీకు మళ్ళీ బ్యాంక్ జాబ్లో చేర్తాను అంది ప్రభ. చేరు అంది మహి నవ్వుతూ. టెస్టు చాలా కష్టమట.
కష్టపడి చదివితే సరి, బాగా చెయ్యొచ్చు అంది మహేశ్వరి. వదిన సినిమాకి వెళ్దామా అడిగింది ప్రభ. నాకంత ఇంట్రెస్ట్ లేదు. మరి నీ టైం ఎలా స్పెండ్ చేస్తావు? ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే 6, 7 కూడా అవుతుంది. అమ్మో అంతసేపే, ప్రొబేషన్ పీరియడ్లో అంతే. తర్వాత ఇంటికి వస్తాను. ఇంట్లో బావుంటే కబురు చెప్పుకుంటాం, లేకపోతే చదువుకుంటా. మీ బావంటే? బావే, మా అత్త కొడుకు. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ట్యాక్సీ నడుపుతాడు అంది మహి సూటిగా. ప్రభ మాట్లాడేందుకు మాటలు లేనట్లు క్షణం ఆగి, వదిన ఆల్బమ్ చూస్తావా? ఇందులో పెద్దనాన్న వాళ్ళ కుటుంబాలు, నువ్వు చూడని మన కుటుంబంలోని మిగతా అందరి ఫోటోలు ఉన్నాయి. చూస్తావా అడిగింది ప్రభ. మహికి మనసులో మళ్ళీ ఆశ చిగురించింది. ఇందులో తన తల్లి ఫోటో ఉంటుందా? ఒక్క ఫోటో అన్నా ఉంటే తను అడిగి తీసుకెళ్తుంది. ప్రభ ఆల్బంలోని ఫోటోలు చూపించడం మొదలుపెట్టింది. తాతగారు, మా అమ్మ షష్టిపూర్తికి తీయించిన ఫోటోలు ఇవి. పెద్దత్త వాళ్ళ కుటుంబం, వాళ్ళ చిన్నత్త వాళ్ళ పిల్లలు, అన్నయ్య వదిన పెళ్లి ఫోటో, చిన్నన్న కాన్వకేషన్ నాటి ఫోటో, ఇది నా కాన్వకేషన్ నాటి ఫోటో, అమ్మ నాన్న పెద్దన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తున్న ఫోటో చెప్పుకుపోతోంది ప్రభ. మహి ఒక్కొక్క ఫోటో చూస్తోంది. ఆ ఫోటోల్లో అపరిచితులు, 2 రోజులుగా పరిచయమైన కొన్ని ముఖాలు, గోపాలరావు గారు, మోహన్ రావు, ఇలా అందరి ముఖాలు కనిపిస్తున్నాయి. తను వెతుకుతున్న తల్లి ఫోటో ఎక్కడా లేదు. ఆల్బంలో ఒక పేజీ తిప్పి చిరపరిచితమైన ఆ ముఖం చూస్తూ ఆగిపోయింది మహి. ఆ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? పరికిణి ఓణి వేసుకున్న తనకి చిరపరిచితమైన ముఖం. అరే, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? వీళ్ళకి ఈ ఫోటోలోని అమ్మాయికి ఎటువంటి సంబంధం? ఈ అమ్మాయి ఎవరు అడిగింది మహి ఆశ్చర్యంగా. సావిత్రి అంటే నీ స్నేహితురాలా? నాకు స్నేహితురాలు, మా అమ్మకి తమ్ముడి కూతురు. నీకు మళ్ళేనే వదినవుతుంది. సావిత్రి నీకు తెలుసా అడిగింది ప్రభ. తెలుసు అంది మహి. తను భలే సరదాగా ఉంటుంది. పాపం మామయ్య పోయాక చాలా చితికిపోయారు. చదువు ఆపేసి ఉద్యోగం చేస్తోందట. అంటే మీకెవరికి తెలియదా? మా మామయ్య పోయాక రాకపోకలు తగ్గిపోయినాయి. అంత క్రితం సెలవులైతే సరి, తను అన్నా వచ్చేది, నేనన్నా వెళ్లేదాన్ని అంది ప్రభ. మహేశ్వరికి ఇంకా అడగాలనుంది. సావిత్రి గురించి చాలా అడగాలనుంది. కానీ ప్రభ ఆల్బంలోని పేజీలు తిప్పి ఆ ఫోటోల్లో వాళ్ళని పేరు పేరున చెప్తోంది. చిన్నపిల్లలకి బొమ్మల పుస్తకం చూపించినట్లు. వాళ్ళు ఆల్బం చూస్తూ ఉండగానే మోహన్ రావు అక్కడికి వచ్చాడు. అన్నయ్యోయ్, వదినకు సావిత్రి వదిన తెలుసట అంది ప్రభ. అట్లాగా, నాతో ఎప్పుడు అనలేదే అన్నాడు మోహన్ రావు. అతను సావిత్రి గురించి ఎక్కువ కుతూహలం చూపుతున్నట్లు లేదు. మహేశ్వరి సినిమాకి వెళ్దామా అడిగాడు ఉత్సాహంగా. వదినకు సినిమాలు ఇష్టం లేదట, నేను ఇందాకే అడిగాను అంది ప్రభ. మా ఊళ్ళో బీచ్ లేదు, మౌంట్ రోడ్డు లేదు. సాయంత్రం సినిమాలు తప్ప వేరే కాలక్షేపం ఉండదు. నీకు తోచటం లేదేమోనని సజెస్ట్ చేశాను అన్నాడతను. ప్రభ కబుర్లలో మీకు తీసిపోదు. మీ ఇద్దరిలో ఎవరెక్కువ మాట్లాడుతున్నారో అని చూస్తున్నాను. మీ ఇంట్లో అందరినీ చూశాను, మీ తమ్ముడిని తప్ప. అతను ఇప్పుడు రాడా అడిగింది మహి. వాడు డిసెంబర్ సెలవులకు వస్తాడు. ఈసారి నువ్వు పెద్ద క్యాంప్ వెయ్యాలి. 3 రోజులంటే ఊరుకోను, రెక్క పట్టుకొని లాక్కొచ్చేస్తాను అన్నాడు మోహన్ రావు. మహి మనసులో పెద్దమ్మ మాటలు మెదులుతున్నాయి. ఈ మోహన్ రావు తనపైన ఆశలు పెట్టుకుంటున్నాడా? ఆ విషయం ఆలోచించదలుచుకోలేదు. గోపాలరావు గారి పెద్ద కొడుకు, కోడలు వీళ్ళు ఆ ఇంట్లో ఉంటూనే ఉండనట్లు, ఎవరితో సంబంధం లేనట్లుంటున్నారని మహి గ్రహించుకుంది. 2 పూట్ల భోజనాల వేళ తప్ప ఆ అమ్మాయి గదిలోంచి బయటకు వచ్చేది కాదు. భోజనాల టైంలో అత్తగారితో పాటు నెయ్యి అది వడ్డించి భర్త పక్కన కూర్చొని భోంచేసి, అన్నాలు తిన్నాక పళ్ళాళ్ళెత్తేసి గదిలోకి వెళ్ళిపోయేది. ఆవిడ BA చదువుకుందని, స్వేచ్ఛ లేదని, ఆ భార్యాభర్తలకి అసంతృప్తి అని మోహన్ రావు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి మహికి. పక్క వీధిలో బొమ్మల కొలువు పేరంటమని ప్రభ వాళ్ళమ్మగారు వెళ్లారు. మహిని రమ్మన్నారు. మహేశ్వరి రానంది. తనకి పేరంటాలు, ఆచారాలు తెలియవు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అవతల వాళ్ళ ప్రశ్నలు, వీళ్ళు తప్పిపోయిన తనని వెతికి తీసుకొచ్చినట్లు చెప్పే కబుర్లు. మహికి విసుగ్గా ఉంది. తను రాబోతున్నదని ముందు తెలుసుకునో, వచ్చిందని వినో 4-5 దూరపు బంధువులట చూడటానికంటూ వచ్చారు. గదిలో ఉన్న తనని ప్రదర్శనలోని బొమ్మలాగా చూపించి ఉద్యోగం వగైరా చెప్తుంటే మొదట కాస్త గర్వంగా అనిపించినా 2-3 సార్లు అయ్యాక మహికి చిరాగ్గా అనిపించింది. వారందరూ ఇంట్లో లేనప్పుడు కోడలు పుట్టలోని పాములాగా గది బయటకొచ్చింది. ఒక్కరే ఉన్నట్లున్నారు, మా మరిదేడి అంది అడుగుతూ. ఎవరు, మోహన్ రావు గారా? బయటికెళ్ళాడేమో అంది మహి. మీరు పేర్లు పెట్టి పిలుచుకుంటారా? మేమా? పేర్లా తడబడింది మహి. అరే, అంత కంగారు పడతారేం? నాకు తెలియదనుకున్నారా? ఏమిటి? ఏమీ లేదు. ఇవాళ కాకపోతే ఇక ముందైనా బయటికి రాకుండా ఉంటుందా? మద్రాసులో మీ ఇల్లు చాలా ముద్దుగా ఉంటుందట. నాది కాదు, అద్దె ఇల్లు, చిన్న ఫ్లాట్.
చిన్నదైతే ఏం అద్దంలా ఉందట, పరిశుభ్రంగా పెట్టుకున్నారని మా మావగారు ఒకటే మెచ్చుకున్నారు. మీ అలవాట్లు అవి కూడా మాకు మళ్ళేనట. అంటే కూరలు అవి మా కూరలే తింటారని, ఇంట్లో ఎక్కడా కుండలు అల్యూమినియం తపాళాలు లేవని చెప్పారు. ఎవరికి? మా అత్తగారు తరచి తరచి అడిగారు. మీరు చిన్నప్పటి నుంచి వాళ్ల పెంపకంలో పెరిగారు కదూ, అందుకని మాట తీరు అవి ఎలా ఉంటాయోనని భయపడ్డారు. ఎందుకు భయపడ్డం? 4 రోజులు ఉండిపోయేదాన్ని. వారికి ఇబ్బంది అని తెలిస్తే వంటింట్లో కూడా వచ్చి ఉండేదాన్ని కాదు. ఇక్కడ అన్నం పెట్టినా తినేదాన్ని అంది మహి తీవ్రంగా. అలా పెట్టేటట్లయితే మిమ్మల్ని పిలిచేవారే కాదు. మా మరిది మీ గురించి పొగుడుతుంటే వీళ్ళంతా నమ్మలేదు. మీరు నమ్మారా? నాదేముంది, పెళ్లి చేసుకునేదాకానే ఇంటి కోడల్ని, అంచేత నా మాట మీద ఎవరికీ లక్ష్యం ఉండదు అంద అమ్మాయి కాస్త ఈసడింపుగా. మీరు ఐఏఎస్ చదువుతారటగా అడిగింది ఆ అమ్మాయే. ఎవరన్నారు? మా మరిది మీకు గొప్ప ఫ్యూచర్ ఉందని ఒకటే పొంగిపోతున్నాడు. నా ఫ్యూచర్కి మోహన్ రావు పొంగిపోవటానికి మధ్య సంబంధం ఏమిటో నాకు బోధపడటం లేదు. చుట్టం చూపుగా వచ్చాను, రేపు వెళ్ళిపోతున్నాను. మీ దృష్టిలో అంతే కావచ్చు, కానీ మా మరిదికి మీ మీద చాలా ఆశలున్నాయి అందా అమ్మాయి. మహి అనుకోకుండా పద్మవ్యూహంలో కడుగుపెట్టినట్లు ఇబ్బంది పడసాగింది. వీళ్లంతా తనని ఈ భావంతో ఇక్కడికి తీసుకొచ్చారా? మహేశ్వరి మోహన్ రావుతో ముభావంగా ఉండాలని నిశ్చయించుకుంది. తను ఎవరో గుర్తుపట్టి తనని బంధువులతో చేర్చాడన్న అభిమానంతో మోహన్ రావుతో కాస్త చనువుగా ఉంటోంది. ఈ కుటుంబానికి తనకి మధ్య ఒక వంతెన వలె అతను నిల్చున్నాడు. అది కూడా తన చనువుకి కొంత కారణం. అయితే ఈ చనువుని అతను కూడా మరో విధంగా అర్థం చేసుకుంటున్నాడా? తనపై అతనికి ఆకర్షణ ఏర్పడిందా? బహుశా చూసేవాళ్లందరూ ఇలాగే అనుకుంటున్నారా? బావ కూడా ఈ అభిప్రాయంతోనే ఉన్నాడా? అందుకే తను దూరంగా ఉన్నాడేమో. మహికి ఒక్కసారిగా గుండెలు గుబేలుమన్నాయి. బావ తన గురించి ఇలా అనుకుంటున్నాడా? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఈ బంధువులు, ఈ కొత్త చుట్టరికాలు తనకొద్దు. వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి. మద్రాసుకి పారిపోవాలని తహతహలాడిపోతోంది. ఆ మర్నాడు మహేశ్వరి ఎంత వద్దు అంటున్నా వినకుండా తలంటు పోసుకొని బలవంత పెట్టారు. ధర్మవరం పట్టుచీర బొట్టు పెట్టి ఇచ్చి కట్టుకోమన్నారు. ఇవన్నీ ఇప్పుడెందుకు మామయ్య అంది మహి. ఆ కానుకలు పుచ్చుకోవడం ఇష్టం లేక. మా ఇంటి ఆడపడుచు లేనే లేదు, దాని జ్ఞాపకార్థం ఇన్నాళ్లకొచ్చావు, వద్దు అనకు, నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నారు గోపాలరావు గారు. అన్నయ్య ఈ రంగు బాగుంటుందని సెలెక్ట్ చేసి తెచ్చాడు, కట్టుకోవదనా? నాకెవరైనా కొత్త చీర కొనిస్తే చాలు, ఎగిరి గంతేసి కట్టుకుంటాను. అంత ఫస్ట్ చేస్తారేమిటి అంది ప్రభ. ఈ చీర కానీ దాని రంగు కానీ మహేశ్వరికి ఎటువంటి ఆనందం ఇవ్వలేదు. చీర కట్టుకొచ్చి నిల్చుంది. కుందనపు బొమ్మలాగున్నావు. మా ఇద్దరికీ నమస్కారం చేయి. నీకు ఇలాంటి మర్యాదలు తెలియవనుకుంటా. మన కుటుంబాల్లో కొత్త చీర కట్టుకుంటే పెద్దవాళ్ళకి దండం పెట్టాలమ్మా అంది గోపాలరావు గారి భార్య. విధిలేక మహి వంగి ఇద్దరికీ నమస్కరించింది. దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఏకకంఠంతో దీవించారు. మహికి కళ్ళు చెమ్మగిలినాయి. వారి దీవెన విని కాదు, ఈ దీవెనలో తన పక్కన వారు ఒక వ్యక్తిని ఊహించుకుంటున్నారు. కానీ తను మరో వ్యక్తిని కోరుకుంటోంది. ఎవరి కోరికే నిజమవుతుంది? వారి దీవెన, తన మనస, ఏది గెలుస్తుంది? స్టేషన్కి ప్రభ, మోహన్ రావు వచ్చారు. ప్రభ గలగల మాట్లాడుతూనే ఉంది. టికెట్కి డబ్బివ్వబోతే మోహన్ రావు పుచ్చుకోలేదు. టికెట్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. అరే, ఫస్ట్ ఎందుకు, సెకండ్ సరిపోయేదిగా అంది మహి. మీ బ్యాంకు వాళ్ళు నిన్నెలా పంపుతారో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు క్లాస్ 1 ఆఫీసర్వి, సో నీకు ఫస్ట్ క్లాస్లో వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంది అని నవ్వాడు మోహన్ రావు. రైల్లో కూర్చోబెట్టాక 26న మా జోనల్ ఆఫీస్లో పనుంది, ఆ సాయంత్రం వచ్చి కలుస్తాను, ఏమి పనులు పెట్టుకోకన్నాడు మోహన్ రావు. జోనల్ ఆఫీస్లో పనుందా లేక వదినతో పనుందా? నవ్వుతూ వేళాకోళం చేసింది ప్రభ. నోర్మొయ్ అన్నాడు అతను చెల్లెల్నెత్తిన మొట్టికాయ వేస్తూ. ఒకప్పుడు తనతో ఇలా సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్ కావాలి, బంధువులు కావాలని కోరికగా ఉండేది. కానీ వీరి చనువుని, ఆదరణని, అల్లర్ని తను భరించలేకుండా ఉంది. ఆ రోజు నేను ఇంట్లో ఉండను అని చెప్దామనుకుంది, కానీ పైకి అనలేదు. ఎలాగో అలా ఆ రోజు ఇంట్లో ఉండకుండా తప్పించుకుందామనుకుంది. కథ కొనసాగుతుంది.